Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. యా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. ఇస్తున్నారా? హౌస్ లో ఇచ్చారా? ఎవరికైనా ఇవ్వలేదా? తనుజ గారికి ఇచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారేనే మాట్లాడాను కదా. తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. ఏం చేశాను? ఎవరికైనా ఒక కాదు, కాదు. పేరు పెట్టి వాళ్ళకి గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. తనుజ అనే ఒక పేరు నాకు పర్సనల్ లైఫ్ లో చాలా ఒక ప్రెషియస్ థింగ్. ఓకే ఓకే, అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. మామూలు బయట అందరూ ఆడవాళ్ళకి ఇస్తారు రెస్పెక్ట్. ఆఫ్ కోర్స్. మరి బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండా అని అన్నారు. అది రెస్పెక్ట్ అండి? ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే? అసలు అసలు ఆమె గుండంకులు అని అందులో క్లియర్ గా చెప్తాను. అదే గుండంకులనే ఎందుకు అలా పిలిచారు అని అడిగి క్వశ్చన్ అడిగాను. వివరంగా చెప్తాం శివ, వివరంగా చెప్తున్నాం కదా. ఆయన బండా వివరంగా చెప్పొచ్చా? అలా అనొచ్చా? అరే ఆఫ్ కోర్స్. ఇప్పుడు మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా. ఆమెకి మీరు బండా సోడా బుడ్డి కలద్దలు ఆ టైప్ నేనల్లా మీరు అన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? బౌన్సర్ లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను వాస్తవం. నేను అన్నాను, మీరు అన్నది నేను అన్నాను. అసలు నేను ఏమన్నాను? మీకు ముందు తలా తోక లేకుండా మొత్తం ఒకటే మాట్లాడుతున్నాను. మొండి ఒకటే కాదు కదా. క్వశ్చన్ ఆన్సర్ నేను వివరంగా చెప్తున్నాను కదా. వినాలి. వినలేకపోతే మళ్ళీ షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసెంట్ దేవుడి దేవుడు పొగరు ఎక్కువ. అదే సారీ, జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే, ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు రాగానే మీరు చూసారు లేదా, ఆ రోజు నైట్ 11:30 నన్ను వదిలేశారు. ఆల్మోస్ట్ 11:30కి నన్ను, మీకు తెలుసుగా ఫార్మేట్ ఎలా ఉంటుందో. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు వస్తారని. కాలనీలో ఎవరు కూడా అడగారు. అంతమంది వచ్చేప్పుడు ఓవర్వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాను. పడుకోవాలా 5-6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకు వచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అని అంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలని అంటే సరే గ్యాదర్ చేస్తాను. బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి శివ వచ్చిన తర్వాత నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా. ఇది బట్టలు వేసుకుని స్నానం చేయడానికి కూడా వీలు కుదరట్లేదు. ఇది నాకు ఇది నెప్పుడుతుంది. అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్ లో కూడా గూగుల్ మ్యాప్ రాంగ్ చూపిస్తే స్నాక్స్ తీసుకుని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా కూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవట్లేదు శివ. ఓకే, బట్ నేను ఒక హౌస్ లోకి వెళ్ళి వచ్చాక సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్ లో సాధించాను. నేను అదేంకేం సాధించాల. నేను గెస్ట్ గా అయితే చూడాలి కదా. గెస్ట్ గా మించి హ్యూమన్ బీయింగ్ కదా. మీరు పిలిచారు కదా, మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను కదా. ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్, అవునా కదా. నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా అడుగుతా అంటే ఆ క్వశ్చన్ ఎలా అడగచ్చు ఫ్రేమ్ చేయాలని నేను చెప్తాను. నేను క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవ్వాలి, అవునా కదా. ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నా తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియదు అండి. ఇవాళ రేపు వైరల్ అవడం కోసం, హైప్ కోసం ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం వచ్చి కాంట్రవర్సీ కోసం ఏదో చూస్తుంటారు, రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఎన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంట పడుతుందా శివ? ఒక విషయం మానవత్వం ఉంటుందా శివ? నేను మనిషిని కదా. అరే నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేద గురవుతున్నా 30 రోజుల నుంచి. మిమ్మల్ని గౌరవించి వచ్చాను నేను గెస్ట్ గా. ఓకే, మీరు అందరూ వచ్చాను, నేను మైక్లు మీద పడిపోతున్నారు ఇలా పెట్టారు కదా. మీకు కూడా మానవత్వంతో ఉండి అరే నేనైతే ఏం అడిగాను తెలుసా సార్, మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా, మీరు చాలా బాధపడ్డారు. మీకు తెలుసో లేదో బయటకు వచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, చాలా వైరల్ అయింది. మీకు తెలుసో లేదో ఆ పదం ఇదండి. మీ అసలు లోపల ఏం జరిగింది, అసలు ఇలా రావడానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటాం ఒక పద్ధతి. అలా కాకుండా మీకు జుట్టు ఉంది కదా, జుట్టు ఉన్నాక మీ గుండె అయితే కాదు కదా, మరి గుండె అంటే మీకు ఎందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు కొన్నిసార్లు ప్రాక్టికల్గా చెప్తేనే అర్థం అవుతుంది, థియరీ కాదు. నేను 30 రోజులు ఎన్ని గంటలు రియల్ గా ఒక మనిషి పెద్ద కన్నా కూడా దాన్ని జస్టిఫై చేసేసిన మనుషులు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారు లేదంటే మీరు బండగున్నారు కదా, లావుగున్నారు కదా, భూతద్దాలు కదా, ఓకే ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్, నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నాను ప్రాక్టికల్ గా నేను ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు అంటే ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తుందో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వాల అని పక్కన ఒక మనిషి లేచి స్టాండ్ తీసుకుని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్, ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునే వాళ్ళు సొసైటీలో అవసరం. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్ గా నేను అన్నంతసేపు కూడా నాలుక నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్ గా నా భావం ఏంటో అని ఒక భాష వాడ లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతాను.
సారీ ఫీల్ అవుతూనే తన 90 ఒక ఉదాహరణ పెడితేనే 30 seconds లో అలా ఫీల్ అయ్యారే, మరి 30 రోజులు కదా శివ. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఆమె అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను ప్రాక్టికల్ గా తెలియజేసా, థియరీ బోధులు. ఓకే. తర్వాత ఇంకో విషయం తెచ్చలేదా, ఆమె పిలిచి ఆమె అంతమంది జనం తర్వాత వచ్చి మీదకి వచ్చినా కూడా నా చుట్టూ గుమ్మి గుడిసినా కూడా ఆవిడ ఎక్కడ ఉన్నారు ఎతికి పిలిచి ఆమె అమ్మ యు ఆర్ వెరీ క్యూట్, ఓకే ఐ రియలీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను జస్ట్ మీకు తెలియచేయడం కోసం ఉదాహరణ కోసం అక్కడ కూడా చెప్పాను. ఉదాహరణ చెప్తేనే అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. ఈ డబల్ స్టాండర్డ్స్ వద్దు శివ, అంతా మీడియానే కదా, మీడియా అంతా ఒకటే అయిపోద్ది కదా, అందరు కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తారు, తీసుకుంటారా? తీసుకోరు. అప్పుడు ఏంటి అది? తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారు తెలుసా నన్ను, సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది, ఎందుకు కనపడలేదు, భలే నిజంగా. తర్వాత నా ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు ఏం తెలుసా, సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా, ఇప్పటివరకు ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్ మేము చూడలేదు, చాలా బాగుందన్నారు. అదేనా? సో దట్ ఈస్ మీ. అది చెప్పట్లా, హార్ష్ రియాలిటీ. నేను కషాయంలో ఉంటా, నా భావం అర్థం చేసుకోవాలి, భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి, జెడ్ ఏముందో కూడా చూడాలి కదా. ఇది జరిగింది. ఇప్పుడు దాన్నే పెట్టుకుని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ అదే తమ్నెయిల్ పెట్టేసి లైఫ్ లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు, ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానల్ మీరు చూడండి ఒకసారి, హరిత హరీష్ ఛానల్లో నేను ఇన్ని ఎథిక్స్ వాల్యూస్ ప్రిన్సిపల్ తమ్నెయిల్ కూడా రాంగ్ తమ్నెయిల్ పెట్టను, అర్థం కదా, మిస్లీడ్ చేయను, క్లిక్ బైట్ చేయను, ఎర్ర వేయను. దట్ ఈస్ మీ. సో కాబట్టి అది వాళ్ళ విచక్షణ వదిలేస్తా. ఆవిడకి ఆమె అన్నది సార్ మీరు ఇంత క్యూట్ గా అన్నప్పుడు, సార్ ఇది వీడియో ముందు చెప్పండి, అదినప్పుడు కూడా నేను చాలా క్యూట్ గా ఉన్నారమ్మా. ఇంకొక మాట అన్నా, మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టెడ్ గా అనుంటే మీరు అనుకుంటారా? అనలేదు. ఓకే, మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్ తెలియజేసా, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్ని అన్నట్టే, ఎందుకు తెలుసా, మా మదర్ కూడా లావ్ ఉంటారు. మా తల్లితో పోల్చానంటే ఇంకా దానికన్నా మించి ఏం కావాలి శివ. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియదా ఏంటి? మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. వైరల్ అవటానికి కోసం, నేమ్ ఫేమ్ రావటం కోసం ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్, బికాస్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ని హైలైట్ చేసి వాళ్ళని మనం అనడం కరెక్ట్. నేను ఉదాహరణ చూపించాను శివ, ఉదాహరణ అనేసారు కదా. అంది కదా, మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా. పడ్డోడు తెలుస్తుంది కదా శివ. ఇది ఎలా ఉందంటే, ఒకడు వచ్చి నేను గిచ్చాడు, కానీ మీరు బానే ఉంటారు, ఒకడు వచ్చి గిచ్చాడు, మీరు వచ్చి అడుగుతున్నారు నన్ను. అది చెప్తా, నాలో భగత్ సింగ్ కూడా ఉన్నాడు కదా శివ, గాంధీజీ కాదు. నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల. అర్థం కదా, మానవత్వం ఎంత ఉంటుందో నాలో శివుడి తత్వం ఉంటది కదా. 3వ కన్ను కూడా తెలుస్తుంది, బోళాశంకర్తో పాటు 3వ కన్ను కూడా తెలుసుకుంటది కదా. ఇప్పుడు మీరు వచ్చి ఏంటి బ్రో గిచ్చితే ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు, మీరు ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా, ఎలా శివ అంట. మీకు తెలియాలి కదా, సేమ్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్, అంతే. అయితే సింపుల్, అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడవాళ్ళు అంటే ఏంటి, ఏమంటే నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్. నేను ఇంకో విషయం చెప్పాలి, నేను అందరికి మర్యాద గౌరవిస్తా, కానీ ఇంకొక విషయం చెప్తాను. ఫస్ట్ మీరు విన్నారు లేదు షోలో కూడా, మీ గౌరవం మీ చేతిలో ఉంటది. మీరు నాతో ఎలా ఉంటే మీకు అలా వస్తుంది, సింపుల్. అదే జరిగింది అక్కడ. ఓకే, న్యూటన్స్ లో యాక్షన్ కి రియాక్షన్ వచ్చేస్తుంది. మీరు